ఓం నమో నారాయణాయ. సకల సౌభాగ్యాలను ప్రసాదించే శుక్రవారం నాడు మీ అందరికీ ఆ అమ్మవారి ఆశీస్సులు, ఆ శ్రీమన్నారాయణుని అనుగ్రహం కలగాలని కోరుకుంటూ మన భక్తి మార్గం ఛానల్ పేరుకు స్వాగతం. శుక్రవారం అనగానే మనకు గుర్తుకొచ్చేది మహాలక్ష్మి. ఇల్లు శుభ్రం చేసుకుని దీపారాధన చేసి అమ్మవారిని కొలుస్తాము. అయితే లక్ష్మీదేవి అనుగ్రహం స్థిరంగా ఉండాలంటే ఆమె భర్త అయిన శ్రీహరి కథలను వినడం కూడా అంతే ముఖ్యం. ఈరోజు మనం చెప్పుకోబోయే కథ భాగవతంలో అత్యంత ప్రసిద్ధమైనది, పరమ పవిత్రమైనది గజేంద్ర మోక్షం. ఇది ఎందుకు వినాలి? జీవితంలో మన బలం, మన సంపద, మన బంధువులు ఉన్నారని విర్రవీగుతాం. కాని ఏదో ఒక సమయంలో మన శక్లేవీ పనికిరాని ఒక క్లిష్ట పరిస్థితి వస్తుంది. అప్పుడు మనల్ని రక్షించేది ఎవరు? ఆ దైవమే. ఆ విషయాన్ని ఎంతో అద్భుతంగా కళ్లకు కట్టినట్లు చూపించే కథే ఇది. ఈ కథ వింటే కష్టాలు తొలగిపోతాయి, భయం పోతుంది, దైవానుగ్రహం కలుగుతుంది అని పురాణాలు చెబుతున్నాయి. రండి, ఆ క్షీరసాగర మథనం లాంటి ఈ కథాసాగరంలోకి ప్రవేశిద్దాం. పూర్వం క్షీరసాగరానికి మధ్యలో త్రికూటం అనే ఒక మహాద్భుతమైన పర్వతం ఉండేది. అది సామాన్యమైన కొండ కాదు. దానికి 3 శిఖరాలు ఉన్నాయి. ఒకటి వెండితో, ఒకటి ఇనుముతో, మరొకటి బంగారంతో చేసినట్లుగా మెరుస్తూ ఉండేవి. ఆ పర్వతం మీద ప్రకృతి ఎంత రమణీయంగా ఉండేదంటే సాక్షాత్తు దేవతలే అక్కడ విహరించడానికి వచ్చేవారు. గంధర్వుల గానాలు, అప్సరసల నాట్యాలతో ఆ ప్రదేశం ఎప్పుడూ కళకళలాడుతూ ఉండేది. అక్కడ లేని పండు లేదు, పూయని పువ్వు లేదు. వరుణ దేవుని ఆధీనంలో ఉన్న ఋతుమంతం అనే ఉద్యానవనం అక్కడ ఉంది. ఆ అడవిలో ఒక ఏనుగుల గుంపు ఉండేది. ఆ గుంపుకు నాయకుడు గజేంద్రుడు. అతను సామాన్యమైన ఏనుగు కాదు. పర్వతం అంత శరీరం, తెల్లటి దంతాలు, మదజలం కారుతున్న చెక్కిళ్ళు. అతని ఘీంకార శబ్దం వింటే సింహాలు, పులులు కూడా భయంతో పరుగులు తీసేవి. గజేంద్రుడికి తన బలం మీద చాలా నమ్మకం. తన పరివారం, తన భార్యలు, పిల్లలతో కలిసి ఆ అడవిలో స్వేచ్ఛగా విహరిస్తూ ఉండేవాడు. తనకు ఎదురులేదని, తనను మించిన బలవంతుడు లేడని గర్వంతో ఉండేవాడు. నిజానికి గజేంద్రుడు అంటే ఎవరో కాదు, ఈ సంసారంలో భోగభాగ్యాలలో మునిగి తేలుతున్న మనందరికీ ప్రతిరూపం. ఒకరోజు మండుటెండలో తిరిగి అలసిపోయిన గజేంద్రుడు తన కుటుంబంతో కలిసి దాహం తీర్చుకోవడానికి ఆ ఉద్యానవనంలోని ఒక పెద్ద సరస్సు దగ్గరకు వచ్చాడు. ఆ సరస్సు చాలా అందంగా ఉంది. వికసించిన తామర పువ్వులు, స్వచ్ఛమైన నీరు, చల్లటిగాలి. గజేంద్రుడు ఆనందంతో నీటిలోకి దిగాడు. తొండంతో నీటిని పీల్చి తన మీద, తన భార్యల మీద, పిల్లల మీద చల్లుకుంటూ జలక్రీడలు ఆడటం మొదలుపెట్టాడు. ఆ ఆనందంలో అతను మైమరచిపోయాడు. ప్రమాదం పొంచి ఉందని గమనించలేకపోయాడు. ఆ మడుగు లోతుల్లో ఒక భయంకరమైన మొసలి, మకరి ఉంది. అది ఆకలితో వేచి చూస్తోంది. గజేంద్రుని కాళ్ల కదలికలను అది గమనించింది. అకస్మాత్తుగా ఆ మొసలి వేగంగా వచ్చి గజేంద్రుని ఒక కాలును తన బలమైన దవడలతో గట్టిగా పట్టుకుంది. ఊహించని ఈ పరిణామానికి గజేంద్రుడు ఉలిక్కిపడ్డాడు. తన బలన్నంతా ఉపయోగించి కాలును విడిపించుకోవడానికి ప్రయత్నించాడు. కాని మొసలి పట్టు వజ్రాయుధంలా ఉంది. మొసలి తన సహజమైన బలంతో గజేంద్రుని నీటి లోపలికి లాగాలని చూస్తోంది. గజేంద్రుడు తన శక్తితో ఒడ్డుకు చేరాలని ప్రయత్నిస్తున్నాడు. నీరు రక్తం రంగులోకి మారింది. గజేంద్రుని భార్యలు, పిల్లలు, ఇతర ఏనుగులు ఒడ్డున నిలబడి భయంతో ఘీంకారాలు చేస్తున్నాయే తప్ప ఏవీ సహాయం చేయలేకపోయాయి. కొన్ని తొండంతో లాగాలని చూసిన మొసలి భయానికి వెనక్కి తగ్గాయి. పురాణాల ప్రకారం ఈ పోరాటం ఒక్కరోజు కాదు, 2 రోజులు కాదు, ఏకంగా 1000 సంవత్సరాలు దేవతల కాలమానం ప్రకారం సాగిందట. క్రమంగా గజేంద్రుని బలం తగ్గిపోతోంది. ఏనుగుకు బలం నేలమీద ఉన్నప్పుడే నీటిలో మొసలిదే బలం. అలాగే మనకు ఎన్ని సంపదలు ఉన్నా కర్మ అనే మొసలి పట్టుకున్నప్పుడు మన లౌకిక బలం పనికిరాదు. ఎన్నాళ్లైతే తనకు బలం ఉందో అన్నాళ్లు అతని వెంటే ఉన్న పరివారం,
ఇప్పుడు అతను నిస్సహాయుడయ్యేసరికి మెల్లగా అక్కడి నుండి వెళ్ళిపోయాయి. గజేంద్రుడు ఒంటరివాడయ్యాడు. శారీరక బలం నశించింది. అహంకారం అడుగంటింది. మరణ భయం కళ్ల ముందు కనిపించింది. ఇక నా వల్ల కాదు, నన్ను రక్షించే నాథుడు ఈ లోకంలో ఎవరూ లేరు అనే సంపూర్ణ నిస్సహాయ స్థితికి చేరుకున్నాడు. అప్పుడు ఆ క్షణంలో అతనిలోని పూర్వజన్మ సంస్కారం మేల్కొంది. అతని మనస్సు లౌకిక బంధాల నుండి దైవం వైపు మళ్ళింది. ఇదే శరణాగతి అంటే. నాది అనుకునేది ఏదీ నాది కాదు, అంతా నీదే అని దేవుడిని నమ్మడం. గజేంద్రుడు తన తొండంతో మడుగులోని ఒక తామర పువ్వును కోసి ఆకాశం వైపు ఎత్తి పట్టుకున్నాడు. ఒక అద్భుతమైన స్తుతిని ప్రారంభించాడు. ఇది భాగవతంలో అత్యంత గొప్ప ఘట్టం. అతను ఏ ఒక్క దేవుడి పేరు పెట్టి పిలవలేదు. ఓ శంకర, ఓ బ్రహ్మ, ఓ విష్ణు అని అనలేదు. మరి ఏమని పిలిచాడు? శ్లోక భావం చెప్పాలి. వీలైతే పోతనగారి పద్యం యొక్క భావం: ఎవని వలన ఈ లోకం పుట్టిందో, ఎవనిలో ఈ లోకం ఉందో, ఎవని చేత ఈ లోకం నడుపబడుతోందో, ఎవరికి ఆది మధ్య అంతం లేదో, ఎవరైతే స్వయం ప్రకాశుడో, అటువంటి పరబ్రహ్మకు నేను నమస్కరిస్తున్నాను. ఆ ఆర్తత్రాణ పరాయణుడు నన్ను రక్షించుగాక. అతని ప్రార్థన వైకుంఠంలో ఉన్న శ్రీమన్నారాయణుడికి చేరింది. తన భక్తుడు అంత ఆర్తితో పిలిచేసరికి ఆ స్వామి ఒక్క క్షణం కూడా ఆగలేకపోయాడు. లక్ష్మీదేవికి చెప్పలేదు, ఆయుధాలు సరిగా ధరించలేదు, గరుత్మంతుడిని కూడా పిలవకుండానే బయలుదేరాడట. అంత వేగంగా స్వామి వచ్చాడు. గరుత్మంతుడు స్వామి వేగాన్ని గమనించి తానే వెళ్లి స్వామిని తన వీపుపై ఎక్కించుకున్నాడు. క్షణాల్లో త్రికూట పర్వతం దగ్గరకు చేరుకున్న విష్ణుమూర్తి తన సుదర్శన చక్రాన్ని ప్రయోగించాడు. ఆ చక్రం రివ్వున వెళ్లి మొసలి తలను ఖండించింది. గజేంద్రుడు మొసలి పట్టు నుండి విముక్తుడయ్యాడు. వెంటనే ఒడ్డుకు వచ్చి తన తొండంలోని తామర పువ్వును స్వామి పాదాలపై ఉంచి నమస్కరించాడు. విష్ణువు స్పర్శ తగలగానే గజేంద్రునికి ఉన్న అజ్ఞానం తొలగిపోయింది. అతనికి దివ్య శరీరం లభించింది. ఇంతకీ వీళ్ళిద్దరూ ఎవరు? గజేంద్రుడు పూర్వజన్మలో ఇంద్రద్యుమ్నుడు అనే గొప్ప విష్ణు భక్తుడైన రాజు. ఒకసారి అగస్త్య మహాముని వచ్చినప్పుడు ధ్యానంలో ఉండి గమనించకపోవడంతో మదించిన ఏనుగులా ప్రవర్తించావు కాబట్టి ఏనుగువై పుట్టు అని శాపం పొందాడు. కాని విష్ణు స్మరణతోనే మోక్షం వస్తుందని కూడా వరమిచ్చారు ముని. ఇక ఆ మొసలి ఎవరో కాదు, హూ అనే గంధర్వుడు. దేవల మహర్షి శాపం వల్ల మొసలిగా మారాడు. విష్ణు చక్రం తగలగానే అతనికి కూడా శాప విమోచనం కలిగి తిరిగి గంధర్వలోకానికి వెళ్ళిపోయాడు. చూశారా? ఈ కథలో అహంకారం, ఏనుగు బలం ఓడిపోయింది, శరణాగతి, భక్తి గెలిచింది. ఈ కలియుగంలో మనమందరం గజేంద్రులమే. సంసారం అనే మడుగులో కర్మ అనే మొసలి మనల్ని పట్టుకుని ఉంది. ఎప్పుడైతే మనం స్వామి, నువ్వే దిక్కు అని ఆ శ్రీహరిని నమ్ముతామో అప్పుడు ఖచ్చితంగా ఆయన మనల్ని రక్షిస్తాడు. శుక్రవారం నాడు ఈ కథ విన్నవారికి, చదివినవారికి అప్పుల బాధలు, శత్రు భయాలు, అనారోగ్య సమస్యలు తొలగిపోతాయని సాక్షాత్తు శ్రీకృష్ణుడే చెప్పాడు. లక్ష్మీదేవి అనుగ్రహం కలిగి ఇల్లు సుఖసంతోషాలతో నిండిపోతుంది. ఈ పవిత్రమైన కథను మీ స్నేహితులకు, బంధువులకు షేర్ చేయండి. అందరికీ ఆ లక్ష్మీనారాయణుల కృప కలగాలని కోరుకుందాం. సర్వేజనా సుఖినో భవంతు. లోకా సమస్తా సుఖినో భవంతు. ఓం శాంతః శాంతః శాంతః.